హాయ్ ఎవ్రీబడి. ఈరోజు నేను ఇంకో వంటతో వచ్చాను. అదేంటంటే గోరుచిక్కుడుకాయ పులుసు. జనరల్గా గోరుచిక్కుడుకాయతో రకరకాల వంటలు చేస్తారు కానీ పులుసు మీరు ఎవరు చేసి ఉండరు. ఇది నా స్టైల్లో నేను చెప్తాను, వినండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చేసాను కదా, ఎలా చేయాలో చెప్తాను. ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకోవాలి. పావు కిలో గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఏం చేయాలంటే ఫస్ట్ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుని అవి ఒక చిల్లుల పళ్ళెంలో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు మొదట చెప్పాను కదా, చింతపండు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు బాగా కడిగి కొంచెం నీళ్లు పోసి మైక్రోవేవ్లో ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటే బాగా తొందరగా గుజ్జు బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బాండీ పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. అంటే పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. 4 తర్వాత ఒక 5 వేయండి. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కసూరి మేతి అన్నీ ఒక్కసారి ఆయిల్లో వేసేయాలి. కొంచెం బ్రౌన్ అవుతుంది అనగానే మనం తీసుకున్న ఉప్పు, కారం, పసుపు, బెల్లం కూడా తీసుకున్నాం. అవి మొత్తం అన్నీ వేసేసి కొంచెం వేపాలి. కొంచెం అది నూనెలో వేగిన తర్వాత ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అందులో వేసి వాటిని కూడా మూత పెట్టకుండానే ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేపాలి. వేపిన తర్వాత మనం ఏదైతే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నామో దాన్ని పోసి ఒక అర గ్లాసు, ఒక 3/4 గ్లాసు వాటర్ కూడా పోయాలి. అన్నీ కలిపి ఒక హైలో పెట్టి కొంచెం ఉడికించాలి. అది ఉడుకుతూ ఉండగా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి 10-15 నిమిషాలు వదిలేస్తే పులుసు దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం మరీ చిక్కగా చేయకూడదు, మరీ పలచగా ఉండకూడదు. నూనె కొంచెం పైకి తేలిన తర్వాత ఆపేయాలి. కావాలంటే కొంచెం కొత్తిమీర పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ డిష్లో అయితే ఏదన్నా మనం సర్వ్ చేసుకున్న డిష్లో పోసేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోయింది.